శుభాకాంక్షలు. పరాభవం అంటే తిరస్కారం, అవమానం అని అర్థం కదా. ఈ కొత్త ఏడాది పరాభవ నామంతో పరిచయం కాబోతుంది. ఆ పేరుతోనే పరాభవం ఉంది కనుక అవమానాలు ఎదురవుతాయా? ఇంతకీ పరాభవ నామ సంవత్సరం పరమార్థం మనం తెలుసుకుందాం, ఓకేనా? పరాభవ అంటే ఓటమి, అపజయం గనక మనకి కొద్దిపాటి భయం కలగడం సహజమే. ప్రభవాది 60 సంవత్సరాల్లో 40వ సంవత్సరమే ఈ పరాభవ నామ సంవత్సరం. కొన్ని పేర్లలో ప్రతికూల స్వభావం ధ్వనిస్తుంటుంది. అలాంటి వాటిలో పరాభవం కూడా ఒకటి. అయితే పేరును బట్టి అపజయం, అవమానం వంటివి కలుగుతాయనుకోవడం సరికాదు. జ్ఞానేశ్వరరావు అనే పేరు ఉన్నవాళ్ళని చూస్తూ ఉంటాం. పేరును బట్టి వారంత మహాజ్ఞానులు అవ్వాలని లేదు కదా, ఓకేనా? బ్రహ్మమానస పుత్రుడైన నారద మహర్షి ఒకానొక సందర్భంలో ఐహిక సుఖాల యందు ఆసక్తుడై స్త్రీ రూపాన్ని ధరించాడు. వివాహం చేసుకొని 60 మంది సంతానాన్ని పొందుతాడు. సంసారం అనే కాసారంలో మునిగి తాను బ్రహ్మర్షులనే విషయాన్ని మరిచిన సందర్భంలో మాధవుని మాయతో నారదుని సంతానమైన 60 మంది మరణిస్తారు. పుత్రశోకంతో ఎంతో దుఃఖిస్తున్న నారదుడికి మాధవుని అనుగ్రహం లభిస్తుంది. కానీ తనను వీడిని వాత్సల్యానురాగంతో తన సంతానం పేర్లు లోకవిఖ్యాతం కావాలని నారదుడు వరం కోరుకుంటాడు. ఆ 60 పేర్లే ఈ సంవత్సరాల పేర్లుగా వ్యవహరిస్తున్నామనేది పురాణ గాథ. మహాజ్ఞాని అయిన నారదుడు పెట్టిన ఈ పేర్లకు లోకనాథుడైన శ్రీమన్నారాయణుడు ఆమోదం కూడా ఉన్నందున వీటికి బాహ్యార్థమే కాకుండా పరమాత్మను గ్రహించే ప్రయత్నం చేయాలి. జీవితం అంటే జయాపజయాలు, సుఖదుఖాల మేలు కలియక అన్ని వేళలా అన్ని కార్యాలలో విజయాలే వరించడం అసాధారణం కదా. అప్పుడప్పుడు పరాభవం తప్పదు. నిజానికి ఇది అవసరం కూడా. ఎప్పుడు విజయాలే ఉండే దాని అనుభూతి కొన్నాళ్ళు సన్నగిలుతుంది. పరాభవం తర్వాత వచ్చే విజయం రెట్టింపు ఆనందాన్ని ఇస్తుంది. అందుకే ఓ మహానుభావుడు ఇలా అంటాడు, గెలుపు నిన్ను ప్రపంచానికి పరిచయం చేస్తే ఓటమి నీకు ప్రపంచాన్నే పరిచయం చేస్తుంది అని. ఈ సందర్భంలో మహాభారతంలో ఒక చక్కని ఉదాహరణను గుర్తు చేసుకోవచ్చు. కుంతీదేవి జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మను ఉద్దేశించి, ఓ దేవా, నాకు ఎల్లప్పుడూ కష్టాలే కలుగుతాయని ప్రార్థిస్తుంది. కష్టాలు ఉన్నప్పుడే కదా నీ నామస్మరణ ఎక్కువగా చేస్తాం, నీ దర్శన భాగ్యం కలుగుతుంది అని చెబుతుంది. జీవితం వడ్డించిన విస్తరలా ఉంటే బ్రతుకంతా పూలపాటే అయితే భగవంతుడిని మరిచే అవకాశం కూడా ఉంటుందండి. విజయం ఒక మత్తు లాంటిది. ఆ మత్తులో మునిగి మైమరిస్తే గమ్మత్తుగా ఓడిస్తుంది. కలవరపాటు కలిగించిన పరాభవం పాఠం చెబుతుంది. గెలవాలనే కసి, పట్టుదలను, స్ఫూర్తిని రగిలిస్తుంది. పరాభవ సంవత్సరం కూడా మనల్ని సన్మార్గంలో నడిపించాలని ఈ పేరుతో వచ్చిందనే సకారాత్మక ధోరణితో మనందరం ముందుకు సాగాలి. అంతేగాక లోతైన విశ్లేషణ చేస్తే దుర్బుద్ధినాం పరాభవం, చెడు బుద్ధి కలవారికి పరాభవం, అహిత కారణం పరాభవం, కీడు చేసేవారికి పరాభవం, అశాంతి కారణం పరాభవం, అశాంతిని సృష్టించే వారికి పరాభవం. చెడ్డవారికి చెడు చేస్తుంది తప్ప మంచివారికి దీనివల్ల మంచి జరుగుతుంది. అందువల్ల ఈ సంవత్సరం గురించి మనం భయపడాల్సిన అవసరమే లేదు. ఆధ్యాత్మిక కోణంలో చూస్తే పర అంటే అమ్మవారు, భవ అంటే శివుడు, అర్ధనారీశ్వర తత్వం. అమ్మవారి రూపం గణపతి, అయ్యవారి తేజం షణ్ముఖ స్వామి. ఈ సంవత్సరం శివపరివార సేవయే ఉత్తమం. అందరూ స్వధర్మాచరణ చేస్తూ ఆత్మవిశ్వాసం, పరమాత్మ విశ్వాసాలతో ముందుకు సాగితే పరాభవనామ సంవత్సరం పరిపూర్ణమైన విజయాలకు వేదికగా మారుతుంది. పరాభవస్తు శత్రువుణాం ప్రజానాం జయమంగళం, లోకానాం క్షేమం ఆరోగ్యం, పరాభవ ముఖే భవత్. శత్రువులకు పరాభవాన్ని, ప్రజలందరికీ శుభాన్ని, విజయాన్ని ఈ పరాభవం అందించుగాక. సస్యశాలి మహీ సర్వ దేశోయం క్షోభిరహిత, శాంతిరస్తు శివంఛాంతు. పరాభవ శుభే భవే. దేశమంతా సస్యశ్యామలంగా పాడి పంటలతో వెలిసిల్లాలి. లోకమంతా శాంతితో వర్ధిల్లాలి. సమస్త శుభాలను అందించేదిగా ఈ పరాభవం ఉండాలని ఆశిస్తూ సమస్త సన్మంగళాని భవంతు.
తదుపరి మనం రాశి ఫలాలు చూసుకుందాం. మేషరాశి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. మేషరాశి వారికి ఈ సంవత్సరం అత్యుత్తమం. మే 26 నుండి అదృష్టం బాగుంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్లు, ఆర్థిక లాభాలు కూడా ఉన్నాయండి. తదుపరి వృషభ రాశి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 4. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం శుభప్రదం. కొత్త వ్యాపారాలకు మంచి సమయం. కుటుంబంలో సంతోషం, ప్రయాణాల వల్ల లాభం కలుగుతాయి. తదుపరి మిథున రాశి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 7. మిథున రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమంగా ఉంటుంది. వృత్తిలో ఒత్తిడి ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. తదుపరి కర్కాటక రాశి ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 4, అవమానం 7. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయం లభిస్తుంది. తదుపరి సింహరాశి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 7. సింహరాశి వారికి ఈ సంవత్సరం మధ్యమంగా ఉంటుంది. సామాజిక గౌరవం పెరుగుతుంది. భూమి, ఆస్తి వివాదాల పరిష్కారం అవుతాయి. పనుల్లో జాప్యం ఉండవచ్చు. తదుపరి కన్యరాశి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 3. కన్యరాశి వారికి ఈ సంవత్సరం మెరుగ్గా ఉండదు. జూన్ నుండి పరిస్థితులు మారుతాయి. విదేశీ ప్రయాణాలు కూడా ఫలిస్తాయి. తదుపరి తులారాశి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 3. తులారాశి వారికి ఈ సంవత్సరం స్థిరంగా ఉంటుంది. పాత బాకీలన్నీ వసూలవుతాయి. దీర్ఘకాలిక పెట్టుబడులకు అనుకూలమైన కాలం. తదుపరి వృశ్చిక రాశి ఆదాయం 11, వ్యయం 8, రాజపూజ్యం 2, అవమానం 6. వృశ్చిక రాశి వారి ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉండాలి. శ్రమ అధికంగా ఉంటుంది. కోపాన్ని కొంచెం తగ్గించుకోవాలి. ముఖ్యమైన నిర్ణయాల్లో పెద్దల సలహా అవసరం. తదుపరి ధనురాశి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 5, అవమానం 6. ధనురాశి వారికి ఈ సంవత్సరం బాగుంది. శుభకార్యాలు జరుగుతాయి. పిల్లల చదువుల విషయంలో మంచి వార్తలు వింటారు. తదుపరి మకర రాశి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 2. మకర రాశి వారికి ఈ సంవత్సరం యోగం. గతంలో ఉన్న ఇబ్బందుల నుండి ఉపశమనం, వృత్తిలో స్థిరత్వం లభిస్తుంది. తదుపరి కుంభరాశి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 4, అవమానం 2. కుంభరాశి వారికి ఈ సంవత్సరం సాధారణంగా ఉంటుంది. ఆదాయం బాగున్నా ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉంటాయి. భాగస్వామ్య వ్యాపారంలో జాగ్రత్త. తదుపరి మీనరాశి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 2. మీనరాశి వారికి ఈ సంవత్సరం ప్రతికూలంగా ఉంటుంది. అష్టమ శని ప్రభావం వల్ల ఒత్తిడి ఉంటుంది. ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. దీనితో మనం పంచాంగ శ్రవణం ముగిద్దాం. నక్షత్ర తిథి వారాణం గ్రహాణాంచ ఫలం తదా శృణ్వన్ పర్వాణి పుణ్యాన్ని ఆయురారోగ్యం ఆప్నయాత్. అంటే పంచాంగం వినడం వల్ల ఆయుష్, ఆరోగ్యం, పుణ్యం సిద్ధిస్తాయి. జాతక దోషాలు కూడా తొలుగుతాయి. సర్వే జనా సుఖినో భవంతు. అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీ కృష్ణ శంకర్.